మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు, చదువు రాకపోయినా పని లేదు. ఒక ఐకాన్ ఉంటుంది, మనమిత్ర కొట్టి ఆ మనమిత్ర ద్వారా వాయిస్లో చెప్పండి. నేను చీపురుపల్లి నుంచి విజయనగరం పోవాలి, నాకు బస్సు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ టికెట్ ఉందంటే అదే చెప్తుంది. దాంట్లో నుంచి నీ ఫోన్లోనే డబ్బులు పే చేస్తే బస్సు టికెట్ రిజర్వ్ అయిపోతుంది. ఒకటి కాదు, 950 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అన్ని సేవలు ఆన్లైన్లో ఉంటాయి. వాయిస్ మెయిల్ కూడా పెట్టేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్క మాట పెట్టి నా పని కావాలంటే అక్కడ రికార్డ్ అయిపోయి నువ్వు అడిగిన పని గాని కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా చేసి నీకు చెప్తుంది. ఒకవేళ నువ్వు అడిగిన పని కరెక్ట్ అయ్యి చేయకపోతే ఆ అధికారి పైన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంక రికార్డు ఉన్నాక ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను బిగినింగ్లో అందరికీ చెప్తా, కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అధికార యంత్రాంగం కూడా ముందుకు పోతున్నారు. ఒక 20%లోనే సమస్య ఉంది. వాళ్ళను కూడా కోరుతున్నా, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం. మీ బాధ్యత మీరు చేయండి. మీకు పూర్తిగా సహకారంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, రికార్డ్ అంతా అయిపోతుంది. ఇప్పుడు 1,56,000 మంది ఈరోజు మీకు పింఛన్లు ఇచ్చారు. ఏ టైంలో పింఛన్ ఇచ్చారు, ఏ స్పాట్లో పింఛన్ ఇచ్చారు, టెక్నాలజీ వల్ల నాకు వస్తుంది. మళ్ళా మీకు ఒక మెసేజ్ మా కరుణ గారు పంపిస్తారు, మా మంత్రి గారు పంపిస్తారు. ఆ మెసేజ్ ఏంటంటే, మా వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా, దురుసుగా మాట్లాడారా, గౌరవంగా ఓసారి చేదరించుకున్నారా, ఇవన్నీ కూడా అడుగుతాం. మీరిచ్చిన సమాధానం మొత్తం రికార్డు అయిపోతుంది. 20 నెలలు 1,56,000 మంది రిపీటెడ్గా ఎవరెవరైతే నిర్లక్ష్య వైఖరి అవలంబించారో వాళ్ళ పేర్లు కూడా నాకు వస్తాయి. మర్యాదగా చెప్తా, మోటివేట్ చేస్తా, అతన్ని ట్రైనింగ్ ఇస్తా. మారకపోతే మార్చేదానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మాత్రం మార్పు అనేది రాకపోతే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.